వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్లో చాలా ప్లేసెస్లో కూడా అటాక్ చేసిన ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. ఈరోజు కొత్తగా ఇజ్రాయెల్కి సంబంధించిన మసూద్ గూఢచారి సంస్థ ఏదైతే కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారో సో ఆ క్వార్టర్స్ పైన ఈరోజు అటాక్ చేసింది. సో చాలా తీవ్ర స్థాయిలో నష్టమే జరిగింది ఇజ్రాయెల్కి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా 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 కోపంగా ఉంది. అండ్ ఈ వార్ ఈ రెండు దేశాలకి జరుగుతున్న ఈ వార్ లో చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఇరాన్ దగ్గర బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, ఇలాంటి ఆయుధాల గురించి చాలా రహస్యాలన్నీ కూడా బయటకు తెలిసిపోతున్నాయి ప్రపంచానికి. అండ్ మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన వార్త ఇది. ఒక స్పాంజ్ బాంబ్ ని వాళ్ళు కనుగొన్నారు. ఒక స్పాంజ్ బాంబ్, అది ప్రెసెంట్ చాలా వైరల్ అవుతుంది. ఈ స్పాంజ్ బాంబ్ ఏంటి, అసలు ఈ స్పాంజ్ బాంబ్ ఏం చేయబోతుంది, దీనివల్ల ప్రమాదం ఉందా లేకపోతే ప్రమాదాన్ని ఆపేదా, ఇలా చాలా మంది కూడా దీని గురించి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ దీన్ని కనుగొన్నది. మనకు తెలుసు ఇజ్రాయెల్ చాలా చాలా చిన్న దేశమైనా ఇలాంటి విషయాల్లో, ఆయుధాల విషయంలో, లేదంటే టెక్నికల్ విషయంలో, టెక్నాలజీ విషయంలో చాలా చాలా పవర్ఫుల్. అంటే ఇతర దేశాల్లో ఉన్న సిస్టమ్స్ కూడా హ్యాక్ చేయగలవు. అంటే లైక్ ఎలా చెప్పాలంటే, సో రీసెంట్ గా కాదు, ఇది చాలా ఏళ్ల క్రితందే ఇరాన్ లోనే జరిగింది. అణు ఆయుధాలకు సంబంధించిన కొన్ని శాస్త్రవేత్తలు దాబట్టిన కొన్ని లెటర్స్ అన్నిటిని కూడా వాటిని కనుగొంది. వాటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించిన తర్వాత ఇరాన్ కొన్ని అణు అస్త్రాలని తయారు చేసేందుకు సిద్ధమవుతుంది, అణు ఆయుధాలని చేసేందుకు సిద్ధమవుతుంది అన్న విషయాన్ని కనుగొంది. అది కూడా ఈ మసూద్ ఏదైతే మసూద్ కోవర్ట్ ఆపరేషన్స్ చేసే టీం ఉందో, గూఢచారి వ్యవస్థ ఇజ్రాయెల్కి సంబంధించి, వాళ్ళే కనుగొన్నారు. సో ఇలా మసూద్ ఆపరేషన్స్ చాలానే చేస్తుంది. మాక్సిమం అన్ని కూడా సక్సెస్ అయినాయి. ఇప్పటివరకు మసూద్ చాలా చాలా ఇతర దేశాల్లో హైలైట్ గా చేసిన ఆపరేషన్స్ దాదాపు 7 నుంచి 8 వరకు కూడా ఉంటాయి. ప్రతి దాంట్లోనే కూడా సక్సెస్ సాధించింది. అయితే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ స్పాంజ్ బాంబ్ ఏంటి, అసలు దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి నేను పూర్తిగా దాని గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం చాలా భీకరంగా సాగుతుంది. యుద్ధం 5వ రోజుకి ప్రవేశించింది. ఇరు దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మరొకరు బాంబులు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇరాన్ ప్రయోగించిన 120కి పైగా ఉపరితలం నుండి ఉపరితలం క్షిపణి లాంఛర్లను నాశనం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రస్తుతం టెహరాన్ గగనతలం పై మా నియంత్రణలో ఉంది అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు బాలిస్టిక్ క్షిపణి ముప్పులను నాశనం చేసే లక్ష్యాలను సాధించే దిశగా తమ దేశం సాగుతుందన్నారు. అలాగే ఇరాన్ అణు క్షిపణి సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున ఆపరేషన్ రైజింగ్ లైన్ ను ప్రారంభించింది. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు కూడా దిగింది. అయితే ఇజ్రాయెల్ పై భీకర దాడులు ప్రారంభించింది. కొన్ని ఇరానియన్ క్షిపణులు ఇజ్రాయెల్ దేశం నడిబొడ్డున ఉన్న భవనాలను కూడా తాకాయి. దీంతో యుద్ధం చాలా తీవ్ర స్థాయికి తారస్థాయికి చేరింది. సో ఇరాన్ ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ కూడా చాలా ప్రాణాంతకమైన ఆయుధాన్ని ఉపయోగిస్తుందని, దీనిని స్పాంజ్ బాంబ్స్ అని పిలుస్తారు. దీనిని ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధం అని పిలుస్తారు. ఇది ఒక రకమైన రసాయన గ్రెనేడ్. ఇందులో పేలుడు పదార్థాలు ఉండవు, కానీ సొరంగం ప్రవేశాలను మూసివేయడానికి లేదా సీల్ చేయడానికి ఉపయోగించవచ్చు. నివేదికల ప్రకారం స్పాంజ్ బాంబ్లు ఒక రక్షిత ప్లాస్టిక్ కంటైనర్ లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇది 2 విభిన్న ద్రవాలను విభజించే మెటల్ బ్యారియర్ ని కలిగి ఉంటుంది. ఒకసారి యాక్టివేట్ చేయబడిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి, ఉద్దేశించిన గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో గైస్, మీకు అర్థమైందా? ఒకసారి నేను దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. స్పాంజ్ బాంబులు ఒక రక్షిత ప్లాస్టిక్ కంటైనర్ లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇది 2 విభిన్న ద్రవాలను విభజించే మెటల్ బ్యారియర్ ని కలిగి ఉంటుంది. ఒక్కసారి యాక్టివేట్ చేసిన తర్వాత ఈ ద్రవాలు విలీనం అవుతాయి, ఉద్దేశించిన గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడైతే మనం టార్గెట్ చేసి పెట్టామో సో అక్కడ ఎగ్జాక్ట్ గా వెళ్ళి అక్కడ ఇవి దాడులు చేస్తాయంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి దీనిని ఇజ్రాయెల్ కొత్త రహస్య ఆయుధం అని పిలుస్తున్నారు. ఇది ఒక రకమైన రసాయన గ్రెనేడ్. ఇందులో పేలుడు పదార్థాలు ఉండవు, కానీ సొరంగ ప్రవేశాలను మూసివేయడానికి లేదా సీల్ చేయడానికి ఉపయోగించవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అంటే సొరంగ మార్గంలో కానీ ఇజ్రాయెల్ సంబంధించి సొరంగ మార్గంలో కానీ, ఇరాన్కి సంబంధించిన సొరంగ మార్గంలో కానీ వాళ్ళ దేశంలోకి ప్రవేశించి ఏమైనా దాడులకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అటువంటి ఏమి జరగకుండా ఎక్కువగా ఇరాన్ లో కానీ ఇజ్రాయెల్ లో కానీ సో ఇలాంటి సొరంగ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యూయల్స్ కి సంబంధించినవన్నీ కూడా అక్కడే, గ్యాస్ కి సంబంధించినవన్నీ కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో వీళ్ళకి ఇలాంటి సొరంగ మార్గాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ మార్గాన్ని
ఈ ఇలా ఆర్మీ గాని సైన్యం గాని ఎవరైనా వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందుగానే హెచ్చరించి ముందుగానే దాన్ని కనుగొని సో ఇలాంటి స్పాంజ్ బాంబుల్ని తయారు చేసుకుని ముందుగానే పెట్టుకుంది. సో ఏంటంటే ఎవరు రాకుండా అడ్డుకుంటుంది, కొన్ని రసాయనాలతో కలిపి చేశారు కాబట్టి సో ఆ స్వరంగానే అడ్డుకుంటుంది. అలాగే దాని అంతా కూడా సీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వార్ లో ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ లో ఎవరిది పై చేయి కావచ్చు. అండ్ ఒక రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్దే పై చేయి ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళు చేస్తున్న దాడులు కావచ్చు. అండ్ ఈ రోజు ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్ కి చాలా చాలా పెద్ద నష్టం. ఎందుకంటే మసూద్ అనేది ఇజ్రాయెల్ కి ఒక హార్ట్ లాంటిది. మసూద్ ఏదైతే ఆ సంస్థ ఉందో గూఢచారి సంస్థ, అది ఒక ఇజ్రాయెల్ కి ఒక గుండె లాంటిది. ఈ రోజు ఆ గుండెకి వీళ్ళు గాయపరిచారు, ఇరాన్ గాయపరిచారు. దీని తర్వాత చాలా న్యూస్లు బయటకు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం, ఈరోజు ఇరాన్ కి చాలా చివరి రాత్రి. ఈ రోజు మొత్తం రాత్రి ఇరాన్ మొత్తం కూడా శ్మశానం అయిపోతుంది. ముఖ్యంగా